Hey guys, welcome back to my channel. Welcome back to with one more vlog. Already thumbnail lo chusaru kada. Kodi beach ki aithe vachesamo. Nadi samudram kalse chot annamata idi. So nadi ఇటువైపు ఉంటది, సముద్రం ఏమో అటువైపు ఉంటది. నేను వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ ప్లేస్. చాలా రోజుల నుంచి వద్దాము అనుకుంటున్నాము, బట్ ఈ రోజు అయితే కుదిరింది. అండ్ దట్ టు వర్షం పడింది అనమాట. ఇంకా పడదు కదా అని చెప్పేసి అయితే అనుకున్నాము, బట్ స్టిల్ వర్షం అయితే పడింది. వర్షంలో తడుచుకుంటూ కూడా మేమైతే వీడియో అయితే షూట్ చేసాము, మీ గురించి చూస్తారని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేము, కనీసం ఈ వీడియోలన్నా చూపిస్తే చూస్తారు కదా అని చెప్పేసి అయితే నేనైతే షూట్ చేసి పెడుతున్నాను. చూడండి, స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో. ఈ ప్లేస్ని డెల్టా పాయింట్ కూడా అని అంటారు. సో కోడి బీచ్ డెల్టా పాయింట్ అని కూడా అంటారనమాట. సో నది సముద్రం కలిసే చోటు ఇది. సో రండి, చూపించేస్తాను మీకు. బీచ్ అంటే సముద్రం చాలా దగ్గరగా అయితే ఉందన్నమాట. సో చూడండి మీరు వీడియోలో, దగ్గరగా ఉంది, ప్లస్ పక్కనే రోడ్డు, దాని పక్కన కూడా ఇల్లు ఉన్నాయి. ఎంత ధైర్యంగా ఉంటున్నారంటే వీళ్ళంతా కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మనం అస్సలు ఉండలేము, చాలా భయం వేస్తుంది కదా. బీచ్ ముందే ఇల్లులు ఉన్నాయంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. చూడండి, ఇల్లులు ఉన్నాయి, పక్కన ఒక రోడ్డు, తర్వాత బీచ్ ఉంది, అంతే. ఎక్కువ వర్షం వచ్చినా కూడా చాలా ఎక్కువ పొంగిపోతుంది, చాలా పెద్ద పెద్ద కెరటాలు అయితే వస్తున్నాయి. మాకు చూడడానికి లైవ్లో చూడడానికి చాలా భయం అయితే వేసిందనమాట. ఇంకా అక్కడ కూడా ఎవరు జనాలు అయితే లేరు. కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలామంది చూడడానికి, విజిటింగ్ అయితే చూడడానికి అయితే వచ్చారు. ఇంకా మేము ముందుకైతే వెళ్తాము. డెల్టా పాయింట్ అంటే అక్కడ నది ఉంటుంది కదా, సో ఆ నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా కొంచెం లోపలికైతే వెళ్ళాలి. మేము ఒకసారి దిగి ఒక్కసారిగా షూట్ చేసుకున్నాము ప్లేస్ ఎలా ఉంది ఏంటని. కాకపోతే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా తగ్గుద్ది కదా అని అనుకున్నాము. కాకపోతే అసలు తగ్గలేదు. ఇంకా సర్లే కాసేపు వెయిట్ చేశాక షూట్ చేద్దాము అని అనుకున్నాము. ఎంత వెయిట్ చేసినా కూడా అస్సలు వర్షం అయితే తగ్గలేదు. ఆల్రెడీ తడిచిపోయాము. చూడండి, ఈ వీడియోలో మీరే చూస్తారు కదా.
that is ocean, Arabian Ocean. This is called as Delta Point, Kodi Beach. This is sea walk. Up to 2 kilometers it will be there. See, one of the best visiting places around Udupi. I like this place very much. Here we can see both the see. See this fella. This fella is enjoying very much. ఇక్కడ నది ప్లస్ అక్కడేమో సముద్రం రెండు కలుస్తున్నాయి. సో అది మీకు ఒకసారిగా చూపిస్తాను నేను. చాలా బాగుంది. తడిచిపోయాము మొత్తం కూడా. అత్తమ్మ చీర, నా ప్యాంటు, ఇదంతా బ్యాగ్ మొత్తం అంతా తడిచిపోయింది. చూడండి, ఇది లక్కీ కొద్ది పరిగెట్టుకుంటూ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఫుల్ వర్షం. మేము ఎప్పుడు వచ్చినా వర్షం వస్తూనే ఉంటుంది. డిసప్పాయింట్ మాత్రం అవ్వట్లా. వీ విల్ బి కంటిన్యూడ్. కాదు, గొడుగు ఇలా ఉంటే ఇలా రావాలి కానీ ఇలా కొట్టింది ఏంటి వర్షం? మీరు అప్పుడు ఏం చేయాలంటే గొడుగు ఇలా పెట్టాలి. మీరు ఇలా పెట్టారు కదా, అదంతా ఇలా పడింది. ఇలా పెట్టుకుంటే కట్టేది కాదు, నాకు ఇలా వచ్చుకుంటేది కదా.
వర్షం కొంచెం తగ్గింది, అందుకే మళ్ళీ వచ్చాము షూట్ చేయడానికి. ఎంత కష్టం ఇంకా వర్షం తగ్గలేదు. నది ప్లస్ సముద్రం కలిసే ప్లేస్ అది. చూడండి, అక్కడేమో సముద్రం, ఇదేమో నది. ఆన్లైన్ ఇంకోటి కొనుక్కుంది. ఫిషింగ్కి వెళ్తాను వర్షంలో. రెయిన్ కోట్ చేసుకుని ఫిషింగ్కి వెళ్తాను. ఇది సీ వాక్. ఇది సీ వాక్. ఇలా చాలా దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్. ఎంత దూరం ఉంటుందో తెలియదు. ఇంకా రా, చాలే. దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి తిరుగు. ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టా. ఓకే, ఇంకా చాలే. అక్కడ అలలు ఎక్కువగా ఉన్నాయి, బ్యారికేడ్స్ పెట్టేశారు, రెడ్ అలర్ట్. మీ అందరికీ చూపించాలి కదా, సో అలలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అక్కడి వరకు అయితే వెళ్ళట్లేదు. ఇంకా ఇక్కడ వరకు వచ్చాము కదా అని చెప్పేసి షూట్ అయితే చేస్తున్నాము. వర్షం కూడా పడుతుంది, మీరే చూస్తున్నారు కదా, తడిచిపోతున్నాము. మొత్తం డ్రెస్ అంతా కూడా తడిచిపోయింది, గొడుగు కూడా ఎగిరిపోతుంది. నదికి ప్లస్ సముద్రానికి ఒక లైన్ ఉంది. సో ఆ లైన్కి ఏమో, ఈ లైన్ వచ్చేసేమో నది, ఆ పక్క లైన్ వచ్చేసేమో సముద్రం. అస్సలు కలవట్లేదు. చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ ఆ చివర అలలు వస్తున్నాయి, ఈ పక్కనేమో నది ఉంది. సరే,
కూడా పైకి వస్తున్నాయి. ఇంకా ఎందుకులే అని చెప్పి రిస్క్ చేయడం అని చెప్పి వచ్చేస్తున్నాము. వర్షం ఇంకా మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది, కాకపోతే వర్షం పడి మమ్మల్ని అంతా డిసప్పాయింట్ చేసేస్తుంది. వర్షం ఎప్పటికప్పుడు తడిచిపోయాం ఇద్దరం కూడా. మనం స్లోగా నడవచ్చు కదా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సముద్రము ప్లస్ నది మీట్ అయ్యే ప్లేస్ అయితే చూపించాను కదా. ది కంటిన్యూషన్ వీడియో వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 hour చూపిస్తుంది. సో మొత్తం ఎడిటింగ్ అది చేసుకుని నేను ఇంకా 18 minutes వరకు తీసుకొచ్చాను. అండ్ 20 minutes ఉంది. ఇంకా నేను రేపు 15 minutes లోపు అయితే పెడతాను. సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ముందుంది కదా వీడియో, అది ఇంకా బాగుంటుంది. సో కోడి బీచ్ అనమాట అటువైపు వచ్చేసి. సో అక్కడ వ్యూ అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా రేపు చూద్దురు కానీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.